నా ప్రియ దేవుని సంగమా, క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి క్రీస్తు వాక్యం చేత ఉదక స్నానం చేయబడి పవిత్రపరచబడిన కన్యకగా ఉన్న మీ అందరికీ మరి వరుడు కోసం సిద్ధపడి అలంకరింపబడి బుద్ధి కలిగిన కన్యకల వలె మరి ఏర్పాట్లు వంశంలో చేర్చబడిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, మరొక వారము నీ యొక్క విలువైన సంగతులు విని నేర్చుకుని బలపడుటకు స్థిరపడుటకు మా ఆత్మల్ని మేము సిద్ధపరచుకున్నటకు నువ్వు సహాయం చేయమని, ఆత్మ నేర్పు మాటలనే తప్ప మేము మరొకటి ఏదీ మాట్లాడకుండా ఆత్మ నడిపింపు చేత ఆత్మీయ విలువలు కలిగి బ్రతుకుటకు సహాయం చేయమని, దేవుని వాక్యం వినటానికి కూర్చున్న పిల్లలందరి హృదయాలు దర్శించమని క్రీస్తునామములో అడుగుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. ప్రియులరా, మంచిది. దేవుని వాక్యం వినటానికి మరి ఆన్ గాడ్స్ డ్యూటీ ఛానల్ ద్వారా, రక్షణ మార్గం ఛానల్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం మీకు చేరువై ఉన్నది. మరి మీకు ఏదన్నా సలహాలు, సంప్రదింపులు, ప్రార్థన అవసరతలు ఏమన్నా మరి స్క్రీన్ పైన నెంబర్ వస్తుంది. ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. మీరు ప్రార్థన చేసిన ఏదైతే మీరు ప్రార్థన చేసుకుంటున్నారో మీ అవసరం నిమిత్తము మాకు కూడా చెప్పండి. సంఘము మీ గురించి ప్రార్థన చేస్తారు. తప్పకుండా సంఘ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు ఆయన. సో మీరందరూ గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. సువార్తను వ్యాపింప చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుని వాక్యమును వినటానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మాటలు కూడా ఓపికతో వినాలి. వినటం చాలా ప్రాముఖ్యం ప్రియులారా. మంచిది. ఈరోజు మరి మరొక సంగతి విందాం. గడిచిన వారం ప్రార్థన చేయటం మానకూడదు, మానటం వల్ల మనం ఏం కోల్పోతామో, దాన్ని ప్రారంభిస్తూ చేయటం వల్ల ఎలాంటి ప్రతిమను పొందుకుంటామో మరి దానియేలు గారు పొందుకున్నాడు. విడిపింపబడ్డారు ఇశ్రాయేల్ జనాంగం, యోధా జనాంగం విడిపింపబడింది. ఒక ఉదాహరణగా మనం మాట్లాడుకున్నాం. ఒక అబ్రహాము గారు పొందుకున్నారు, యాకోబు గారు పొందుకున్నారు. మరి ఈరోజు మరొక అంశాన్ని ధ్యానం చేయబోతున్నాం. ప్రియులారా, కుష్ఠరోగి అయిన వాని భార్య మనకు నేర్పుతున్న విలువలు ఏంటి? కుష్టు గలవాని భార్య మనకి నేర్పుతున్న విలువలు ఏమిటి? అబ్బో, ఎవరు నేర్పుతున్నారంట? ఒక కుష్ఠరోగి అటువంటి వ్యక్తిని భర్తగా స్వీకరించి తన జీవితాన్ని, కాపురాన్ని, కుటుంబాన్ని కొనసాగిస్తున్న ఆమె నేర్పుతున్న కొన్ని విలువలు నేర్చుకున్నాం ఈరోజు మనం. ప్రియులరా, బైబిల్లో చాలామంది స్త్రీలు ఉన్నారు. నేను ఇప్పటివరకు స్త్రీల గురించి పెద్ద ఎక్కువగా నేను మాట్లాడింది లేదు, కానీ ఎందుకో దేవుడు నా హృదయంలో తలంపులు పెట్టాడు. ఆయన కొందరైనా ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీల గురించి నేను నెలలో మాట్లాడాలని ఆశపడ్డాను. అందులో ముఖ్యంగా ఈరోజు ఒక కుష్టు వ్యాధి గలవాని భార్య ఏం మనకి పాఠాలు నేర్పుతుంది, ఏం విలువలు నేర్పుతుంది, మనమేమో నేర్చుకోవాలి ఆమె దగ్గర నుంచి. ఈరోజు విందాం ప్రియులారా. బైబిల్లో కొందరు పేర్లు రాయబడ్డాయి. ఉదాహరణకి మరియ గారని, హవ్వమ్మ గారని, మిరియాము గారని, ఎలిజబెత్ అమ్మగారని, ప్రిస్కిల్లా, ఇలాగా కొన్ని స్త్రీల పేర్లు ప్రస్తావించబడ్డాయి. మంచిదే, కానీ కొందరి యొక్క పేర్లు ప్రస్తావించబడలేదు. వారి జీవితాలు, వారి బ్రతుకులు ప్రస్తావించబడ్డాయి. అందులో ఉదాహరణకి షూనేము అనే పట్టణములో ఉన్న ఒక స్త్రీ, ఘనురాలైన స్త్రీ. అంటే ఆమెది క్యారెక్టర్ రాయించాడు దేవుడు. గుణాత్మకమైన విషయాలు రాయించాడు ఆయన, గుణసంపన్నమైన విషయాలు రాయించాడు ఆయన. తేబేసు స్త్రీ అంటాడు. ఆ ప్రాంతంలో ఉన్న స్త్రీ
సారేపేతులో ఉన్న విధవరాలు అంటాడు. బైబిల్లో కొందరి యొక్క స్త్రీల పేర్లు రాయలేదు కానీ జీవితాలు మాత్రం రాయించాడు ఆయన. అలాంటి వారిలో ఉదాహరణ నోవాహు గారి భార్య పేరు రాయలేదు. ఈరోజు కూడా పేరు రాయకపోయినా తన తీరులో మనము నేర్చుకోబోతున్న ఒక గొప్ప విలువలు ఏంటో ఈరోజు మనం నేర్చుకొని మన కుటుంబ సంసార జీవితాన్ని ఒక ఆధ్యాత్మికమైన విషయాల్లో ఎలాగ మనం మలుచుకోవాలో, పైగా ఒక అన్యురాలు ఎలాంటి ప్రతిఫలం పొందుకుందో, ఏమి పొందుకుందో, ఏ విధంగా పొందుకుందో, సంపాదించుకుందో, ఆమె ఏ విలువలు కలిగి ఉందో అదే విలువలు మనం కూడా కలిగి ఉన్నప్పుడు ఆమె ఏ ప్రతిఫలం పొందుకుందో మనం అదే ప్రతిఫలం పొందుకుంటాం. బైబిల్లో ఒక అతని భార్య, అతను ఎవరు అంటే కుష్ఠవ్యాధి కలిగిన వాడు. అతను పేరు నయమాను. అతని ప్రాంతం సిరియా, దానికి దమస్కు రాజధాని. సిరియా భయంకరమైన ప్రాంతం. అష్షూరీలు ఏలుబడి చేసిన ప్రాంతం కూడా. ఇశ్రాయేల్ 10 గోత్రాలను చెరగా పట్టుకెళ్ళిపోయింది వాళ్ళే. అటువంటి సిరియా ఆ దేశానికి సైన్యాధిపతి. చాలా ఘనుడు, యుద్ధ వీరుడు, యుద్ధశూరుడు, విజయ వీరుడు అని చెప్పవచ్చు. ఇతడు అన్యుడే. అయితే ఈ సిరియా దేశాన్ని, ఆ సైన్యానికి, ఆ మిలిటరీకి ఒక కమాండర్గా ఉన్న ఈ సైన్యాధిపతి ఒకసారి ఇశ్రాయేల్ దేశం ఎందుకు యుద్ధానికి వెళ్ళారు. దేవుని పిల్లలు పట్టణం. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక చిన్నదాన్ని చెరగొని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన ఆ పాపని, ఆ చిన్నదాన్ని తన ఇంట్లో ఉంచడం జరిగింది. తన భార్యకి సహకారంగా ఉంచడం జరిగింది. చూద్దాం ఒకసారి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం మొదటి చదువుతున్నాను. సిరియా రాజు సైన్యాధిపతి నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత దేవుడే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను. ఆ దేశం మీరు బాగా వింటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క కార్యాలు చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఉదాహరణకి కందాకే రాణి కింద ఐతోఫియా దేశం నుంచి ఒక ఆర్థిక మంత్రి వస్తాడు, ఒక్కడే. సో అతని ద్వారా దేవుడు ఆ ప్రాంతానికి, ఆ దేశానికి సువార్త వెళ్ళాలని నిర్ణయించాడు ఆయన. అందుకు అతనికి రక్షణ కలిగే విధముగా, రక్షణ తీసుకునే విధముగా, అతని హృదయంలో ఉన్న ఆశ నెరవేర్చే విధముగా వెన్న ఫిలిప్ గారిని పంపించడం జరిగింది. అతను ఆనందంతో వెళ్ళి ఆ ప్రాంతానికి సువార్త ప్రకటించాడు. ఎప్పుడైనా దేవుడు ఎన్నుకున్న పరిస్థితులు చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది మనకి. అలాగా ఈ సిరియా దేశానికి దేవుడే అక్కడ రాయబడింది. ఎందుకు దేవుడే ఇచ్చున్నాడు, విజయం సంపాదించడం చేశాడు? వాళ్ళు భయంకరులు కదా ఇశ్రాయేలీలు. అతి భయంకరంగా మారిపోయారు వాళ్ళు. అటువంటి మారిపోయిన ఆ ప్రజల మీద వారిని బానిసలుగా మార్చడానికి దేవుడు శత్రు రాజ్యాల్ని రేపాడు ఆయన. అలాగా రేపిన అనేకులను, ఒక మిద్యానీయులని, యొబీసీలని, కనానీయులని, ఫెరిజ్జీలని, హివ్వీలని చాలామంది ఉన్నారు కదా. ఎదోమీలు, మోయాబీలు, ఫిలిస్తీలు. అలాగా రేపబడి వారి మీదకి పురుకొల్పబడిన అన్య దేశస్తుల్లో ఒక దేశం సిరియా దేశం. వీరు కూడా వెళ్ళారు, విజయాన్ని సాధించారు ఇశ్రాయేల్ దేశం పైన. వచ్చేటప్పుడు ఒక అమ్మాయిని తీసుకొచ్చేశారు, అదే రాయబడింది. అయితే గనుక అతడు తన యజమానుల దృష్టికి గనుడై దయ పొందినవాడైను. అతడు మహాపరాక్రమశాలి ఉండేను కానీ అతడు కుష్ఠరోగి. ప్రియులారా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ కుష్ఠరోగి వాస్తవానికి ఊరికి బయట ఉండాలి. కుష్ఠవ్యాధులు 2 రకాలుగా ఉండే ఆ రోజుల్లో. ఒకటి వ్యాపింపజేసే కుష్ఠవ్యాధి, అంటువ్యాధి. అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కొందరికి వ్యాపించని కుష్ఠవ్యాధి ఉంది. 2 రకాలు ఉంటాయి.
అంటే అతను మట్టుకు అతనికే ఆ కుష్టి వ్యాధి. బయటికి కుష్టి వ్యాధి అంటూ రోగం అయితే 2 రకాలు ఉన్నాయి. ఒకటి వ్యాపింపజేసేది, ఒకటి ఆగి ఉండేది. అంటే అతని వరకే పరిమితం. బహుశా ఈ నయమానికి అటువంటి కుష్టి అని నేను భావిస్తున్నాను ప్రియులారా. లేకపోతే ఎంత సైన్యాధిపతిగా ఉండే అవకాశం ఇవ్వకపోవచ్చు రాజుగారు. పైగా పరాక్రమశాలి, గొప్పవాడు. అయితే అటువంటి వీరుడు ధీరుడైన ఇతనికి ఉన్న ఈ కుష్టి వ్యాధి అతన్ని దొలుస్తున్న పరిస్థితుల్లో ఇతనికి ఒక భార్య ఉంది. చూడండి, సిరియనులు గుంపులు గుంపుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండేరు. వారచ్చటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇక జాగ్రత్తగా విందాం. ఈమె నయమాను భార్య అనుంది, పేరు రాయలేదు. అయితే ఆ భార్యలో ఉన్న గుణాత్మకమైన విషయాలు ఏంటో మనం నేర్చుకుందాం. ముందుగా ప్రియులారా, ఆ భార్య దగ్గరికి తీసుకొచ్చిన ఈ చిన్నదాని గురించి ఒకసారి పక్కన పెడితే, ఆ భార్య మనకు నేర్పుతున్న విలువలేంటో తెలుసుకుంటే, ముందుగా ఆమెలో ఉన్న మొట్టమొదటి విలువేంటో తెలుసండి? కుష్టు వ్యాధి కలిగిన భర్తతో కాపురం చేస్తుంది. ఆమె ఏం చేస్తుందండి? రోగితో కాపురం చేస్తుంది. త్రాగుబోతాడో, తిరుగుబోతాడో, పనికిమాలోడో కాదు, కుష్టు వ్యాధి కలిగిన వాడితో కాపురం చేస్తుంది ఆమె. కుష్టు వ్యాధి గలవాడితో ఇంట్లో ఉంటుంది ఆమె. బా, ఎంత సువిశాలమైన హృదయం అండి ఆవిడది, ఎంత బ్రాడ్ మైండ్ అండి ఆవిడది. మనం నేర్చుకోవాల్సిన ఒక విలువేంటో తెలుసా? నీ భర్త రోగిష్టి వాడైనా, నీ భర్త అంగవైకల్యం కలిగిన వాడైనా, నీ భర్త ఎటువంటి వాడైనా, నీ భార్య ఎటువంటిదైనా సరే, ముందుగా తప్పకుండా కాపురం చేయటం నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుని ఆజ్ఞది. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదన్న ఆజ్ఞ. వివాహ బంధములో ఉన్న విలువలవి ఒక అన్యురాలు పాటిస్తున్న విలువండి. ఒక కుష్ఠ రోగితనంతో ఉన్న భర్తతో కాపురం చేస్తున్నామే. అరే, నీ భర్త ఒక త్రాగుబోతు, నీ భర్త ఒక రోగిష్ఠుడని వదిలేసి వెళ్ళిపోయావేమో, కాపురం వదిలేసి. బుద్ధి తెచ్చుకో, మార్చుకో. కట్టే కాలే వరకు కూడా నీ భర్తతోనే కాపురం చేయాలి, అది ఆజ్ఞది. నీ భర్త చనిపోయే వరకు నీకు విడుదల లేదు, నీ భర్తతోనే ఉండాలి. నీ భార్య రోగిష్టిదైనా, నీ భార్య పనికిమాలదైనా, నీ భార్య గుడ్రాలైనా నువ్వు కాపురం చేయాలి మిత్రమా. దేవుడు చూస్తున్నాడు. తగిన కాలమందు వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వటానికి ఆయన తప్పకుండా ఏం చేస్తున్నాడు. జాగ్రత్త. దేవుని చేతిలో పడటం బహుభయంకరం, బహుపరాక్. జాగ్రత్త సుమా. దైవజనుడిగా చెబుతున్న మాటలు వినండి. దేవుని పరిచారకుడిగా, క్రీస్తుకి బానిసగా మాట్లాడుతున్న ఈ మాటలు గుర్తుపెట్టుకో. ఒక నయమాను భార్య తన భర్త ఉన్నతమైన పదవున్నా, ఉన్నతమైన స్థానమన్నా, భర్తకున్న కుష్టు వ్యాధిని బట్టి ఆమె అతన్ని వదిలిపెట్టలేదండి. తనతో కాపురం చేస్తుంది. మొట్టమొదటి విలువండి, మొట్టమొదటి విలువ. రెండోది ఏంటో తెలుసా ప్రియమైన దేవుని సంగమా? తన భర్తకు ఉన్న రోగాన్ని రహస్యంగా ఉంచింది ఆమె. 10 మందికి చెప్పలేదండి. ఈరోజు భర్తకు ఒక పిల్లలు పుట్టలేదంటే, భార్యకి పిల్లలు పుట్టలేదంటే, నువ్వు ఊరు వాడంతా కాలుస్తున్నావేమో, నీ తల్లిదండ్రులు కాలుస్తున్నావేమో, నీ అత్తమామలు కాలుస్తున్నావేమో. ఒకవేళ నీవు భర్తకు ఉన్న బలహీనతలు, భర్తలో ఉన్న భయంకరమైన పరిస్థితులు అవి చెప్పలేనివైనా, చెప్పగలిగినవైనా ఒకవేళ అల్లరి పెడుతున్నావేమో నీ యొక్క గొప్పతనం బయట పెట్టుకోవటానికి. నాదేమి తప్పులేదండి, అంతా నా భర్తది తప్పని అని చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నావేమో నువ్వు. భర్తతో ఆమె కాపురం చేయటమే కాదండి, తన భర్త వ్యాధిని ఆమె రహస్యంగా ఉంచిందండి. మనకు అర్థమవుతున్న వాక్యం చదువుతుందంటే, తన పేరు రాయలేదు కానీ తనలో ఉన్న తీరు మనం ఆలోచిస్తే ఒక గొప్ప సత్యం బయటపడుతుందండి. మనం నేర్చుకోవాల్సిన విలువలండి ఇవన్నీ కూడా. ఒక అన్యురాలు నేర్పుతున్న ధన్యకరమైన పాఠాలండి. తన భర్తకున్న కుష్టి వ్యాధిని బయటికి చెప్పకుండా దాచిపెట్టిందండి, రహస్యంగా ఉంచిందండి. ఈరోజు మనం ఎలాగున్నాం? నీ భర్త ఒక మాట అన్నాడని, నీ భార్య ఒక మాట అన్నదని సూట్ కేసు పట్టుకుని వెళ్ళిపోతున్నావే, భార్యని పిల్లలు వదిలి రోడ్లను తిరిగి వెళ్ళిపోతున్నావే, పరాయి ఇంటిపైన మోజుతో పరిగెడుతున్నావు కదా, తప్పు కదా.
భార్య కదా, భర్త కదా, నిన్నే నమ్ముకుని వచ్చారు కదా, నిన్నే నమ్ముకుని వచ్చిన భార్య కదా, నిన్నే నమ్మిన భర్త కదా, ఎందుకు అల్లరి పెడుతున్నావు? ప్రియమైన దేవుని సంగమా, క్రీస్తు ప్రభువారు నిన్ను క్షమిస్తున్న ప్రతి క్షణం. ఆయన మన భర్త, సంఘమైన భార్యగా ఉన్న మనల్ని ఆయన ప్రతి క్షణం క్షమిస్తున్నాడు కదా, నువ్వు చేసే ప్రతి అపరాధాన్ని. ఒకవేళ నీకులాగా నాకులాగైతే ఆయన మనల్ని ఎన్నిసార్లు బయట పెట్టాలి, ఎన్నిసార్లు పంచేతులు కూర్చోబెట్టాలి నిన్ను నన్ను. ఆయన తన భార్య కాపురం చేస్తుంది, నయమాను భార్య. రెండోది, నయమాను భార్య తనకు భర్తకు ఉన్న బలహీనత, తన భర్తకున్న రోగం దాచిపెడుతుంది, రహస్యంగా ఉంచిందండి. ఉంచుతున్నావా నీ భర్త విషయం? నువ్వు నీ భర్త బలహీన దేవుని జాగ్రత్తగా ఉంచుతున్నావా? అవి బలపడే వరకు ప్రయత్నం చేస్తున్నావా? జాగ్రత్త సుమా, ఇది రెండవ విలువ. నేను క్లుప్తంగా చెబుతున్నాను, మీరు బాగా ఆలోచించండి. ఇంకా గొప్ప విషయాలు బయటకు వస్తాయి. టైం ఉండదు కనుక ఛానల్లో మాట్లాడక అరగంటే కాబట్టి ఈ 30 నిమిషాల్లో చెప్పవలసిన విషయం చెప్పేస్తున్నాను. దయచేసి ఆలోచన చేయండి. దేవుని చిత్తమైతే ఒకవేళ ముఖాముఖి కలిస్తే ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు మనం దేవుని ఆలోచనలో. మూడవది తన భర్త స్వస్థత కొరకు ఎదురు చూస్తుందామె. మీకెలా తెలుసు, నాకెలా తెలుసు అంటారా? ఆ పాప చెప్పిన వెంటనే వెళ్ళి భర్తకెళ్ళి చెప్పింది విషయం ఆమె. అంటే అర్థం ఏంటి? తన భర్త బాగు కొరకు, తన భర్త స్వస్థత కొరకు, తన భర్త యొక్క పరిస్థితి చక్కబడత కొరకు ఎదురు చూస్తుందామె. ఎదురు చూస్తుంది అవకాశం కొరకు, నడిపించేవారి కొరకు. ఎంత ఆశ అండి, ఎంత గొప్ప ఆలోచన ఆమెదు, ఆమెకున్నది ఆలోచన. ప్రియులరా, నీ భర్తకున్న బలహీనత బాగుపడాలని చూసావా? ఇంకా దానికి పుట్టరండి, పిల్లలు పుట్టరండి, దానికి అది ఇంకా పనికి మాలదండి, గొడ్డురాలండి. తప్పు కదయ్యా. నీ భార్యను అల్లరి పెడుతున్నావు, నీ భర్తను అల్లరి పెడుతున్నావు, సిగ్గుండాలి కదా మనకు. అసలు ఒక క్రైస్తవ కుటుంబంలో ఉండి, సంఘములో ఉండి, క్రీస్తు ప్రేమని ఎరిగి పొందుకున్న మనం మన భర్తని, మన పిల్లలని, మన తోబుట్టువులని మనం అల్లరి పెట్టొచ్చా? భార్య భర్తల మధ్యన ఉన్న విలువలతో ఎలా నడిపిస్తుందో ఆమె ఒక అన్యురాలు నేర్పిస్తుందా మనకి? దేవుడు ఎందుకు రాయించాడండి? స్వస్థత కొరకు ఎదురు చూస్తూ తన భర్త స్వస్థత కొరకు బాగుపడాలన్న భర్త. ఎప్పుడైనా నీ భర్త పాపం అంటే, ఇగో ప్రభువా నా భర్తను మార్చని ఉపవాసన ప్రార్థన చేసావు ఈరోజైనా? నీ భర్త రోగంతో బాధపడితే కన్నీరు కార్చావా ఈ రోజైనా? ఎన్ని రోజులైంది కన్నీరు కార్చి నువ్వు నేను కూడా? ఎన్ని రోజులైందయ్యా బాధపడి దేవుడి దగ్గర మొరపెట్టి? నీ కుటుంబ బాగు కొరకు ప్రియులారా, స్వస్థత కొరకు ఎదురు చూస్తుంది ప్రియులారా, ఎదురు చూస్తుందండి నయమాను భార్య. 1 రోగితో కాపురం చేస్తుంది, 2 తన భర్త యొక్క బలహీనత రహస్యంగా ఉంచింది, 3 స్వస్థత కొరకు తన భర్త బాగు కొరకు ఎదురు చూస్తుంది, అవకాశం కొరకు. వదిలేసి వెళ్ళిపోలేదు నీకు నాకులాగా. మనస్తత్వాలు మార్చుకోవాలి. నష్టపోతావు, దెబ్బతింటావు జీవితంలో. 4వది, ఒక చిన్నది రమారమి ఒక 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉంటుంది ఆ బాబుకి. ఒక చిన్నది, అతనేమో చాలా పరాక్రమశాలి, అలాంటి వాని భార్య ఈ చిన్నది చెబుతుంది, ఇదిగో నా దాసు నా యజమానుడు బాగుపడాలని కోరుకుంటున్నాను, మరి నీకు ఇష్టమైతే మా ఊర్లో ఒక దైవజనుడు పంపిస్తావా? పంపించు, స్వస్థపడతాడు అని ఆ చిన్న పిల్ల చెబుతానండి. విన్నదండి ఎవరో? నయమాను భార్య, పరాక్రమశాలి అయిన భార్య. అరే, మన వారికి ఏదో చిన్న పోస్టు, ఒక చిన్న ఉద్యోగం ఏమైనా ఉంటే మనం కొట్టే ఫోజు అంత ఇంత కాదు. ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకునేవాడి యొక్క భారీగా ఉన్న మనకి ఎంత ఫోజు కొడతాం మనం. నేనేంటి, కొండ మీద కోతి ఏంటి, అసలు నా ఎదురు ఎవరు నిలబడతారని విర్రవీగిపోతావు, అనపబడతావు. బీ కేర్ఫుల్. వినే గుణం ఉంది, వినాలి, వినే లక్షణం ఉందండి ఆమెకు. ఏ లక్షణం అంటే చిన్న పిల్ల చెబితే విందండి. ఎంత మంచి స్వభావం అండి ఆవిడది, ఎంత మంచి స్వభావం అండి. వినాలండి, వినే మనసు ఉండాలండి. అందుకే మనం ఏమని అడగాలంటే ప్రియమైన దేవుని సంగమా, వినే బుద్ధి పుట్టించు ప్రభువా, నాకు వినే బుద్ధి పుట్టించు నాకు.
అని ప్రార్థన చేయాలి. నిజం చెప్తున్నాను. అంటే నయమాను తన భార్యలో మనకు నేర్పుతున్న మరొక విలువ ఏంటంటే వినే గుణం నేర్చుకో. విన్న ఆమె తన మాటకు లోబడింది అంటేనే ఆ చిన్నపిల్ల చెప్పిన మాటకి మంచి ఎవరు చెప్పినా తీసుకో. ఆడెందని సేవకుడు నేను కాకమని వచ్చినోడు, ఈడెంత అండి, ఈడికేమొచ్చండి, ఆడికి అసలు ఏమి రాదండి. నువ్వు అలా మార్కులు వేసుకుంటే వెళ్ళిపోతావు అంతే. బతుకంతా కూడా ఏ మార్పే ఉండదు. ఆడెంత, ఈడెంత, ఆడికేం రాదు, ఈడికేం రాదు, ఆడికేం తెలియదు, ఈడికేం తెలియదు. మరి నీకేం తెలుసు? నీకేం తెలుసు అయ్యా? ఆమెలో ఉన్న గుణం ఏంటి తెలుసా? వినే గుణం ఉంది. ఎవరు చెప్పిన వినాలి, నేర్చుకో. వినిన మాటకు వెంటనే లోబడిందండి ఆమె. ఎంత బాగా లోబడిందండి ఆమె. అటువంటి గుణం ఉండాలండి. ఐదవది విని లోబడింది, ఓకే, అగ్రి చేసింది, అయితే నమ్మింది. ఏం చేసింది? నమ్మింది గనుకనే పొందుకుందండి తన భర్త రిజల్ట్ అండి. ఇంకో మాట చెప్పనా? భర్త కూడా నమ్మాడండి. భార్య చిన్నది చెప్పిన మాట భార్య నమ్మింది, భార్య చెప్పిన మాట భర్త నమ్మకపోతే నయమానికి స్వస్థత ఉండాలి. వెళ్ళడు అసలు ఎలీషా దగ్గరికి, వెళ్ళడు అసలు. నమ్మాడు కనుకనే దేవజనుడి దగ్గరికి వెళ్ళాడండి. తనలో కూడా లోబడి తత్వం ఉందండి, వినే గుణం ఉందండి నయమంలో కూడా. అన్యుడే. మనం ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళి మనం ఎన్ని సంవత్సరాలు రక్షణ పొంది, అరే దేవుడు ఇటువంటి కార్యాలు జరిగిస్తాడని ఎందుకు అసలు విశ్వాసం లేదు? ఒక ఆర్థిక ఇబ్బంది రాగానే, ఒక వ్యాధి రాగానే బెంబేలెత్తిపోతున్నావు, కంగారైపోతున్నావు. ఏదో వింతదేదో వచ్చినట్టు వస్తాయి. సుఖ దుఃఖాలు రెండు జతపరచడం మన జీవితానికి ప్రసంగి గ్రంథం ఉంటుంది. సుఖ దుఃఖాలు బండికి రెండు చక్రాలుగా మనకి జతపరచడైనా ఉంటాయండి. సుఖము రాగానే దుఃఖం ఉంటుంది, దుఃఖం రాగానే సుఖం ఉంటుంది. అనుభవించాలి ఈ లోకంలో. ఆమె చూడండి ఎలాగా విశ్వాసంతో నిండిన ఆమె. ఆ చిన్నది చెప్పిన మాట, ఆ దైవజనుడి గురించి, ఆ దేవుని గురించి, ఆ దేవుడు చేసిన కార్యాల గురించి ఆ చిన్నది చెప్పగానే, యెహోవా కోసం చెప్పగానే, దేవత దేవుని కోసం చెప్పగానే ఆమె వెంటనే నమ్మింది, విశ్వసించింది. వినుట వల్ల విశ్వాసహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని లేఖనం నయమాను జీవితంలో నెరవేరింది. ప్రియమైన దేవుని సంగమా, నెరవేరిందండి. మీకు తెలుసు కదా నయమాను స్వస్థత పొందటం ఎంత గొప్ప భాగ్యం అండి. 1 రోగితో కాపురం చేస్తుంది, 2 రహస్యంగా ఉంచింది భర్త యొక్క బలహీనత, 3 స్వస్థత కోసం ఎదురు చూస్తుంది, 4 వినే లక్షణం కలిగిన ఆమె లోబడింది, 5వది విశ్వాసం, నమ్మింది. 6 చెప్పనండి, దేవుణ్ణి నమ్మిందండి. చిన్నదాన్ని చెప్పిన మాటలు నమ్మింది, తర్వాత ఆ చిన్నది నమ్మిన దేవుని నమ్మింది. అన్యురాలు ధన్యురాలుగా మార్చబడటానికి నమ్మిందండి. స్వస్థపరచు యెహోవాని నమ్మిందండి, దేవాతి దేవుని నమ్మిందండి ఆమె. ఇంకో మాట చెప్పిన పిల్లారా, 7వది ఆమె నమ్మటమే కాదు, భర్తను ప్రోత్సహించింది. భర్తను వెళ్ళవయ్యా, పలానా దైవజనుడు ఉన్నానంట, వెళ్ళి ఆ యొక్క పట్టణంలో నువ్వు స్వస్థత పొందా దైవజనుడు ప్రార్థన చేయించుకొని వెళ్ళవయ్య త్వరగా. భర్తను ప్రోత్సహించింది. ఎప్పుడో ప్రోత్సహించండి భర్తని, ప్రార్థనకి వెళ్ళని, పాస్టర్తో ప్రార్థన చేయించుకొని, వాక్యం చదువని, ప్రార్థనకు రా అని, దేవుడి అంటే గొప్పవాడని ఎప్పుడు చెప్పవా? అన్యురాలు చెప్పిందండి. చిన్నది ఆమెకు చెబితే ఆమె తన భర్తకు అన్నీ చెప్పింది. పలానా వాళ్ళు దేవుడు అంట, నువ్వు తీసుకొచ్చావు కదా చిన్నది, నువ్వు యుద్ధానికి వెళ్ళావు కదా, జయించుకొచ్చావు కదా, ఆ దేవుడు చాలా గొప్పవాడంటయ్యా, ఆ దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేశాడంటయ్యని ప్రోత్సహించిన తన భర్తను. నమ్మే విధంగా ప్రవర్తించింది తన భర్త విషయంలో. నయమాను భార్య మనకు నేర్పిస్తున్న గొప్ప విలువలండి. ఇవన్నీ కూడా విలువలండి. 7 విలువలు నేర్పుతుంది మనకి ఈరోజు. రోగితో కాపురం చేస్తున్న గుణం ఒక విలువ. రహస్యంగా తన భర్త యొక్క జీవితం ఉంచింది, అల్లరి పెట్టలే. స్వస్థపరచబడాలన్న భర్తని ఎదురు చూసింది. చిన్నది చెప్పిన విన్నది, లోబడింది, నమ్మింది. స్వస్థపరచు యెహోవాని నమ్మింది. తన భర్తను ప్రోత్సహించింది. ఆ భర్త ఎంత గొప్పడు తెలుసండి? విని వెళ్ళాడు, స్వస్థపరచబడ్డాడు. అతని జీవితంలో ఎటువంటి కార్యాలు చేస్తారో తెలుసండి? నిజంగా
అతనిది నూతన జీవితం వచ్చిందండి. ఎవరికి? నయమానికి నూతన జీవితం. తర్వాత నూతన దేవుని నమ్మాడండి, నిజమైన దేవుని నమ్మాడండి. తర్వాత నూతన మార్గంలోకి వచ్చాడండి, కొత్త మార్గంలోకి వచ్చాడు. కొత్త జీవితం వచ్చింది, నూతన దేవుడి నిజమైన దేవుడిని నమ్మాడు, నూతన మార్గం వచ్చింది, నూతన బలం పొందుకున్నాడు. సాక్షిగా నూతన బలం పొందుకున్నాడు, నూతన స్వభావం వచ్చింది. ప్రాచీన స్వభావం పోయింది, నవీన స్వభావం వచ్చింది నయమానులోకి. అన్నిడే నూతన సృష్టిగా మార్చబడ్డాడు దేవుని కొరకు. ఇక ఈ దేవుని తప్ప ఇక ఎవరిని మొక్కనయ్యా? ఎలీషా నూతన సృష్టి. తర్వాత నూతనమైన నెమ్మది పొందాడండి, ప్రశాంతత. ఒక రోజంతా ఏంటి వ్యాధి ఏంటి, ఈ బలహీనత ఏంటి బాధపడిన దినాల నుంచి ఈరోజు ఒక నెమ్మది పొందుకున్నాడు, నూతనమైన నెమ్మది, ఒక కొత్త జీవితం, నెమ్మది పొందాడండి. నూతన సమాధానం. చూసారండి, నూతన జీవితం, నూతన దేవుడు, నూతన మార్గం, నూతన బలం, నూతన స్వభావం, నూతన సృష్టి, నూతన సమాధానం. పరాక్రమం కలిగిన బలాఢ్యుడు, పరాక్రమశాలి. తన భార్య నేర్పిన విలువల ద్వారా భర్త పొందుకున్న ప్రతిఫలాలు. నువ్వునే ఎలాగున్నావు? అన్యులు నేర్పుతున్నారండి మనకు పాఠాలు. దేవుని నమ్మి మన భక్తి జీవితాన్ని ఇంకా మారొద్దా? జీవితాలు అయిపోతున్నాయి కదా. ప్రభు పాదాలు పట్టుకు రాత్రి ప్రభు పాదాల దగ్గరికి చేరు. గొప్ప కార్యాలు చూస్తావు, అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకరాలు చూస్తావు నమ్మితే. అటు నూతన బలం దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. క్రీస్తు ప్రేమను బట్టి బ్రతిమలాడుతున్నాను. ప్రభు చెంతకరా, హృదయాన్ని కడుక్కో, క్రీస్తుల పాలు పంపులు పొందు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల స్తోత్రాలు. కన్న తండ్రి, ప్రియకుమారుడు రక్షకుడు మా క్రీస్తు ప్రభువారు మాకిచ్చిన నూతన జీవితం, నూతన ఆత్మ, ప్రభు పునర్జన్మ సంబంధమైన స్నానం చేత ఇచ్చిన గొప్ప మార్గం, నూతన బలం, నూతన జీవితం నాయన కట్టుకుని బలపరచబడి పయనించుటకు సహాయం చేయమని, వాక్య విని పిల్లల్లో భార్యాభర్తల మధ్యలో ఉన్న సఖ్యత, సమాధానం పరిపూర్ణ కలగజేసి జీవితాలు మార్చమని, ఒక అన్యురాలు, ఒక కుష్ఠరోగి అయిన భార్య మాకు నేర్పుతున్న విలువలు నేర్చుకున్న 7 విలువలు నేర్చుకున్నాం. 7 బహుమానాలు పొందుకున్న తన భర్త అలా మా కుటుంబంలో కూడా ప్రవర్తించడానికి సహాయం చేయమని, రేపమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక నిండిన సహవాస సమాధానం ఇప్పుడెల్ల సదాకాలం సకల పరిశుద్ధులకు మనకు తోడుగా ఉన్నగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానం ఉండండి. గాడ్ బ్లెస్ యు ఆల్.